ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, మరొక పక్క కుటుంబము, మధ్యలో పిల్లల భవిష్యత్తు. ఈ పరిస్థితులలో ఒక తల్లి చేసిన త్యాగం కూతురు జీవితాన్ని ఎలా నిలబెట్టిందో వినండి. మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందామా? మరి కథలోకి వెళ్ళిపోదాం. ఏమా, నువ్వు ఎక్కువ ఆలోచించకు, అన్నీ బాగానే అవుతాయి అని సరోజ కూతురుతో మాట్లాడుతుంది. అలా అని కాదమ్మా, నువ్వు టెన్షన్ పడకు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంతా మంచిగానే అవుతుంది. మాధవి కూడా తన తల్లి మాటలకు తల ఊపినా మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. చిన్నప్పటి నుంచి తన తల్లి ప్రతి అడుగులోనూ తల్లి తోడుగా నిలిచింది. పెళ్ళైన తర్వాత కూడా అదే ఆదరణ, అదే ప్రేమ. ఇప్పుడు భర్త అనారోగ్యం, పిల్లల బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, ఇవన్నీ మధ్య తాను నిలబడగలుగుతున్నాను అంటే దానికి అమ్మే కారణమని ఆమె మనసుకి చాలా బాగా తెలుసు. ఆదిత్య కూడా కోలుకుంటూ ఉండగా ఒకరోజు సరోజిని చూసి, అత్తయ్య, నాకు మా అమ్మే గుర్తొస్తుంది. మా అమ్మ ఉన్నా కూడా మీ అంత బాగా చేసి ఉండదు. నేను ఇంట్లో ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నానంటే అది మీ వల్లనే అన్నాడు చాలా కృతజ్ఞతగా. ఆ మాటలు విన్న సరోజిని చిరునవ్వు నవ్వింది. మన వాళ్ళకి సేవ చేయడంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదురా బాబు. మీరందరూ సంతోషంగా ఉంటే నాకే అది పెద్ద ఆనందం. ఆమె మాటలు విన్న మాధవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిజంగా అమ్మ ప్రేమకు విలువ కట్టడం ఎవరి వల్ల కాదు, కానీ ఎంత చేసినా తల్లి రుణం తీర్చుకోలేమనే నిజం మరొకసారి ఆమె మనసును తాకింది. అలాగే ఒకరోజు అందరూ సరదాగా కలిసి కూర్చున్నప్పుడు మాధవి ఒక నిర్ణయం తీసుకుంది. ఒకరోజు అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు మాధవి మనసులో చాలా రోజులుగా ఉన్న ఆలోచనలన్నీ బయటపెట్టింది. అమ్మ, నీకు కాశీ వెళ్ళాలనే కోరిక ఉందని నాకు తెలుసు, కానీ నా వల్ల, నా పిల్లల వల్ల, నా కుటుంబం వల్ల నువ్వు వెళ్ళడానికి కుదరలేకపోతుంది. నువ్వు ఎన్నిసార్లు అనుకున్నా ఆ కోరికను పక్కన పెట్టాల్సి వస్తుంది. కానీ ఇంకా ఆలస్యం చేయొద్దు. వచ్చే నెలలో నాన్నతో కలిసి కాశీయాత్రకు వెళ్తావా అని అడిగింది. సరోజిని ఆశ్చర్యంగా కూతురి వైపు చూసి, అమ్మా, ఇప్పుడా? ఈ పరిస్థితిలో నేను ఎలా వెళ్తానమ్మా? ఆదిత్య కూడా ఇంకా పూర్తిగా కోలుకోలేదు, పిల్లల్ని కూడా చూసుకోవాలి అంది. అప్పుడే ఆదిత్య నవ్వుతూ, అత్తయ్య, ఎన్నాళ్ళు మా కోసం మీరు చేసిన సేవలో ఇది ఒక చిన్న భాగమే. ఇప్పుడు మేము బాగానే ఉన్నాము, మేము పనులు చేసుకోగలుగుతా అన్నాం కదా, మీరు కాదంటే మాత్రం మేము విన్నాం అన్నాడు. వెంకట్రావు కూడా సరే అని చిరునవ్వుతో తల ఊపాడు. పిల్లలు చెప్పేది నిజమే సరోజిని, జీవితం అంతా బాధ్యతలుగా పరిమితం కాకూడదు. నీ కోరిక కూడా నిలవాలి కదా అని అంటుంటే వాళ్ళ అమ్మాయి మాటల మధ్యలో కలగజేస్తుంది. అవును నాన్న, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అమ్మ, మీరు కలిసి వెళ్ళండి అంది. ఆ మాటలు విన్న సరోజిని కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. తన కోరికని ఇంత ప్రేమగా గుర్తుంచుకుని నెరవేర్చాలని ప్రయత్నిస్తున్న కూతురు, అల్లుడి మీద ఆమెకు మరింత ప్రేమ కలిగింది. సరే అయితే వచ్చే నెలలో సరోజిని, వెంకట్రావు కాశీయాత్రకు బయలుదేరారు. గంగాహారతిని చూస్తూ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటూ సరోజి మనసు చాలా ప్రశాంతతతో నిండిపోయింది. అక్కడి నుంచి మాధవికి ఫోన్ చేసి, అమ్మాయి, నాకు చాలా సంతోషంగా ఉంది, నాళ్ళకి నా కోరిక తీరింది. ఈ ఆనందాన్ని నువ్వే నాకు ఇచ్చింది. దేవుడు మీ అందరినీ చల్లగా చూస్తాడు అంది. ఫోన్ పెట్టేసిన తర్వాత మానసికంగా చాలా ఆందోళనగా ఉన్న మాధవి చాలాసేపు మౌనంగా నిలబడి ఆలోచించసాగింది. తాను చేసింది చాలా చిన్న పని మాత్రమే, కానీ అమ్మ మొహంలో కనిపించిన మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఆమె ఆనందం మాత్రం అమూల్యమైనది. ఆ క్షణం ఆమెకు ఒక నిజం అర్థమైంది. తల్లి చేసిన త్యాగాలకు ప్రతిఫలం ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆమె కోరికలను గౌరవించడం, ఆమె సంతోషాన్ని కాపాడడం ద్వారా ఆమె ఆ తీరని రుణాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చు. అలా సరోజిని మొహంలో కనిపించిన చిరునవ్వు మాధవికి జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన భర్త కూడా ఈ విషయంలో చాలా సంతోషించాడు. అది కథ సమాప్తం. నచ్చితే మీ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.